హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో, అది కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 1 వేకెంట్ని, జిఎన్ఎం స్టాఫ్ నర్స్ వచ్చేసి 1 వేకెంట్ని, ల్యాబ్ టెక్నీషియన్ 1 వేకెంట్, పారామెడిక్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని 1 వేకెంట్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 4 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అలాగనే ఏ కేటగిరీలో ఏ రోస్టర్ పాయింట్లో వారిని భర్తీ చేస్తున్నారో కూడా పక్కనే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ కేటగిరీ వారిగా భర్తీ చేస్తున్నారో కూడా మనకి పక్కనే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఈ విధంగా వర్తిస్తుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగనే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి మనం చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేయడమే జరిగింది. ఎంబీబీఎస్తో పాటుగా 6 months సోనాలజీ కోర్సు సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. వీరి సర్టిఫికేట్ని టీఎస్ మెడికల్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే స్టాఫ్ నర్స్కి వచ్చేసి జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే వీరి సర్టిఫికేట్ను కూడా టీఎస్ పారామెడికల్ బోర్డులో కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ కోర్సు కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. పారామెడిక్ కమ్ అసిస్టెంట్కి సంబంధించి కేవలం ఇంటర్మీడియట్ అర్హతలు మాత్రమే అడగడం అయితే జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి వీరి శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి 52,000గా మెన్షన్ చేశారు. జిఎన్ఎం స్టాఫ్ నర్స్కి 29,900, అప్రాక్సిమేట్లీ 30,000. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 27,500 రూపీస్ మెన్షన్ చేయడం జరిగింది. పారామెడిక్ కమ్ అసిస్టెంట్కి వచ్చేసి 15,000 రూపీస్ శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ క్రింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఇక్కడ చూపించిన చెక్ లిస్ట్ వారీగా ఏ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ మనం తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ అలాగనే వెన్యూ మనం క్లియర్గా చూసినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 11/1/2024 ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మనకి ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ చూసినట్లయితే మీటింగ్ హాల్, కలెక్టరేట్, వికారాబాద్ ఈ యొక్క అడ్రస్లో మనకి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్స్లో ఎంఎంఐయూస్లో ప్రధానమంత్రి పిఎం జన్మన్ కింద ఎన్హెచ్ఎం కింద ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ ఐడియా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.